నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేబినెట్ మంత్రులతో కీలక భేటీలు. మైనార్టీలకు గుర్తింపు అనే ముఖ్యమైన రాజ్యాంగ విధానాంశంపై రాజ్యసభలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు పాక. అయోధ్య కళ్యాణరాముని స్వర్ణధనస్సు దర్శనం పుణ్యఫలం. భీమవరంలో పళ్ల యేసుబాబు నివాసం వద్దకు చేరుకున్న స్వర్ణధనస్సును దర్శించుకున్న ఎమ్మెల్యే అంజుబాబు, అపార్ట్మెంట్ వాసులు. లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా వేద పఠనం జరగాలి. భీమవరం శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం పంచమ స్నాతకోత్సవంలో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం మంగళవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ భేటీల్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పునర్నిర్మాణానికి అవసరమైన నిధులపై చర్చించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, పారిశ్రామిక వృద్ధికి అవసరమైన కేంద్ర సహాయ సహకారాలపై ఈ సమావేశంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నామని నేతలు పేర్కొన్నారు. అనంతరం కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగిన భేటీలో రాష్ట్రంలోని నగరాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టుల వేగవంతం, స్మార్ట్ సిటీ పనులు, పట్టణ ప్రాంతాల్లో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన పూర్తి సహకారంపై చర్చలు జరిగాయి. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయి రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కల్పనపై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని, పారిశ్రామిక రంగానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో కేంద్ర మంత్రుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మైనార్టీలుగా గుర్తించబడిన కొన్ని సముదాయాలు 7 దశాబ్దాలకు పైగా గడిచినప్పటికీ అదేవిధంగా కొనసాగుతున్నాయని, ఈ సంఖ్య క్రమేణా పెరిగి రెట్టింపు స్థాయికి చేరి ఎన్నికల సంస్కరణల వ్యవస్థలో ఉన్న అనేక రాజ్యాంగ సంస్థలపై కూడా ప్రభావం చూపించే స్థాయికి చేరుకుందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. ఈ విషయమై బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. వాస్తవానికి నోమాడిక్ లేదా సెమీ నోమాడిక్ వర్గాలకు చెందిన వారు, డీనోటిఫైడ్ గిరిజన వర్గాలు, అత్యంత పేదవారు, సంఖ్యాపరంగా చాలా తక్కువ వారు, ఆదాయపరంగా కూడా అత్యంత వెనుకబడిన వారు, జీవనోపాధికి అవసరమైన కనీస అవసరాలు కూడా లేని ఈ వర్గాలు ప్రస్తుతం వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాల కింద చేర్చబడ్డాయన్నారు. సంఖ్యాపరంగా అయినా, భాషాపరంగా, రాజ్యాంగంలో నిర్దేశించిన తాజా గణాంకాల ప్రకారమైన, నివాస ప్రాంతాల పరంగా అయినా ఈ వర్గాలే అసలు మైనార్టీలు అని తాను భావిస్తున్నానన్నారు. అయితే ఈ అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానన్నారు. కావున మైనార్టీ అంటే ఏమిటి, మైనార్టీ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఏ వర్గాలను మైనార్టీలుగా గుర్తించాలి అనే అంశాలను మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వం సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల వ్యవస్థ వల్ల అసలుగా వెనుకబడిన తరగతుల ప్రజలు బలపడతాయన్నారు. సామాజిక న్యాయం సక్రమంగా అమలవుతుందని, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, అలాగే అత్యోదయ భావనకు అనుసరించి అసలుగా అణగారిన వర్గాలకు సమాన హోదా కల్పించి వారిని సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా మనం కోరుకునే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. వెంకట సత్యనారాయణ గారు. Thank you, Honorable Chairman Sir, for giving me the opportunity. I wish to draw the attention of the August House to an important constitutional policy issue, identification of minority. As and when the India has acquired its independence, certain communities which has been said to be categorized as the minorities, after more than 7 decades, still today, the number has been doubled and increased, which can influence so many constitutional bodies in the system of the electoral reforms. Originally, the backward classes who are said to be under the category of nodomic or semi-nodomic and denotified tribes who have been marginally very weaker sections who are very numerically less in number and also very less in income, who doesn't have any minimum needs for their daily taking their livelihoods, they have been kept under the categories of backward class and other sections.
They are the original minorities as per the recent statistics which has been prescribed in the Constitution by way of either in number or through language or through their habitations or whatsoever it may be. So I would like to urge through you to this government to have once again to recall the original minority. Under what category does the minority, what is this, the importance of minority, how it can be defined, and what are the sections that can be conferred under the minority groups. So these things should be, once again, it has to be examined by the concerned ministry so that the original backward classes, people who are originally weakened by the system, they can be get strong and the social justice can be implemented so that the, as per the intention of Dr. Baba Saheb Ambedkar and as per the intention of Antyodaya, the members who are originally marginalized can be having an equal status and who can uplift to the society, where thereby we can have a Vikasit Bharat in this context. So I urge the government through you to look forward under these circumstances. Thanking you, sir. Thanking you. అయోధ్యలోని 108 అడుగుల కళ్యాణరాముని దేవాలయానికి సమర్పించనున్న సువర్ణ ధనస్సు దర్శనం ఎంతో పుణ్యఫలమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్లో తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు నివాసం వద్దకు స్వామివారి సువర్ణ ధనస్సు, బంగారు పాదుకలు, శ్రీ బాలరామ పంచాలోహ ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పళ్ల యేసుబాబు, హేమలత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనార్థం అపార్ట్మెంట్లో ఉంచడంతో ఎమ్మెల్యే అంజిబాబు సువర్ణ ధనస్సును, పాదుకలను, పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీటిని తీసుకొచ్చిన అయోధ్య రామ పరివార్ సమేత శ్రీ కళ్యాణ రామమందిర నిర్మాత చల్లా శ్రీనివాస శాస్త్రిని అభినందించారు. పళ్లా యేసుబాబు మాట్లాడుతూ ఈ సువర్ణ పాదుకలు కంచిపీఠంలో విజయేంద్ర సరస్వతి స్వామి, శృంగేరి భారతీ తీర్థస్వామి తదితర ముఖ్య పీఠాధిపతులచే పూజలు అందుకుని భీమవరం రావడం ఎంతో శుభ పరిణామన్నారు. సువర్ణ ధనస్సు త్వరలో అయోధ్యలో సరయూ నదీ తీరంలో నిర్మితమవుతున్న 108 అడుగుల రాముని విగ్రహం కింద కట్టే ఆలయంలో కళ్యాణ రాముడి వద్ద ప్రతిష్ఠిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి బంగారాజుతో పాటు పలువురు ప్రముఖులు, అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని సువర్ణ ధనస్సును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పళ్ల యేసుబాబు, హేమలత దంపతులు చల్లా శ్రీనివాస శాస్త్రిని ఘనంగా సత్కరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. పాదుకలు దర్శనం చేసుకుని అమ్మా అలా కాదు, ఏం పైన ఉండాలి, ఎడమపై కింద ఉండాలి. దగ్గర పాదుకలు పెట్టుకుంటే కళ్యాణరాముడు దండం పెట్టుకుంటా కూడా రంగులు ఉన్నాయి, డ్రెస్సులు కూడా మ్యాచింగ్ అవుతాయి, శారీస్ కూడా మ్యాచింగ్ అవుతాయి. నడవండి జాగ్రత్త. అమ్మా బాబు, ఆ పాదుకలు ఉన్నాయి కదండి, ఆ పాదుకలు మహానుభావుడైన 8,000 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్రతో 7 నెలల 16 రోజులు రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడుచుకొని తీసుకెళ్లారండి మహానుభావుడైన. అటువంటి రామపాదాలు ఆయన తీసుకెళ్తే అక్కడ సమర్పించిన తర్వాత 52 పీఠాలలో పీఠాధిపతులతో చక్కగా పూజ చేయించి తీసుకొచ్చి మొత్తం భక్తులు దర్శనార్థం అందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రతి వాడ తిప్పుతున్నారైనా ఆ పాదుకలకి అంత విశిష్టత ఉంది. ఒక్కొక్క పాదుకకి అర కేజీ బంగారం ఎత్తించారైనా, 2 పాదుకలు కలిసి కేజీ బంగారం, విగ్రహానికి అర కేజీ గోధుమకి సుమారుగా 2 కేజీల బంగారాన్ని దీనికి వెచ్చించారు. 14 కేజీలు వచ్చేటట్టు చేసి
ఆ రాముడు అయోధ్య వనవాసం చేశాడు 14 సంవత్సరాలు కాబట్టి దాన్ని లెక్కగా పెట్టుకుని చేశారు. మనం ఈ మిత్రులు సోదర సమానమైనటువంటి యేసుబాబు గారు మనల్ని అడిగితే ఈ అవకాశాన్ని మన గురువు గారు అవకాశం ఇచ్చారు. లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా వేదపఠనం జరగాలని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. బుధవారం ఆకివీడు మండలం ఐభీంవరం వేద పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో పంచమ స్నాతకోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బలరామ ప్రతాప్ కుమార్ తో పాటు వేద విద్యను అభ్యసించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు వివి సుబ్రహ్మణ్య శాస్త్రి, జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్, మాజీ సర్పంచ్ కనుమూరి రామకృష్ణంరాజుతో పాటు వేద పండితులు, గ్రామ ప్రముఖులు, వేద విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానాచార్యుడు వారిని కోరుతున్నాం. నిజంగా నేను మాటిస్తున్నాను. నిజంగా మన ఉపాధ్యాయుడికి గతంలో కూడా చెప్పుకున్నాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మా దేవస్థానం అధికారులు ఏంటంటే ఆ మహానుభావులు ఎంతో చైర్మన్ కానీ అధికారులు కానీ అందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంది కాబట్టి అభివృద్ధి అవుతా ఉంది. మా ఉపాధ్యాయులకి నేను కోరుకునేది ఈ యొక్క జన్మ ఇందా చెప్పారు కదా, అనుష్ఠానం గురించి చెప్పారు. అది జీవితాంతరం అమెరికాలో స్పీచ్ ఇచ్చాను, లండన్లో ఇచ్చాను, దేశంలో అన్ని చోట్ల ఇచ్చాను. కానీ అసెంబ్లీ ఇవాళ మీ స్పీచ్ బట్టి నా ఒళ్ళు పులకొచ్చిందండి. దయచేసి ఇంకే కదండి, మీ వేదం చదివితే మేము వినగలిగితే మా జన్మ సరిపోతుంది. కాబట్టి అటువంటి వేదాన్ని మీరు రోజుకి చదివించి పఠిద్దామంటే ఇది ఈ ఊరికి కాదు, మాకు కాదు, దేశానికి కాదు, యావత్ ప్రపంచానికి లోక కళ్యాణం కోసం మీ దగ్గర వేదం ఉపయోగపడుతుంది. చాలా మంది పొట్ట కోసం వేదం కాదు ఇది. వేద పండితులు పొట్ట కోసం బతకలేదు. మాలాంటి కూడా పదవి కోసం బతుకుతున్నాం, పరువు కోసం బతుకుతున్నాం. కానీ మీరు సమాజం కోసం, లోక కళ్యాణం కోసం జీవిస్తున్నారు. మీరు మీ వేదం లోక కళ్యాణం కోసం తప్ప ఏ స్వార్థం లేనటువంటి గొప్ప ఇది. మీ యొక్క వేదంతో ప్రకృతి కూడా మారిపోతుంది. నేను చెప్పాను, మీరు చేసిన వేదం దీంతో అవసరం అయితే వరల్డ్ వార్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే అందులో అంత శక్తి ఉంది వేదంలో. మనకు తెలియనటువంటి ఆ శక్తి ఉంది. దాన్ని పఠించేటువంటి మహాభాగ్యం మీ తల్లిదండ్రులు, ఆ భగవంతుడి ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా మీకు వచ్చింది జన్మ. దూప జరగవు. భవిష్యత్తులో మీ అర్చకులు కూడా దొరకదు. కాబట్టి జాగ్రత్త. ఇటువంటి గుళ్ళు పునరుద్ధరించే ఆ దేశాలకు కూడా దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ధ్యాన మందిరాలు పెట్టు, ధ్యాన మందిరానికి అన్ని కులాలు అన్ని కూడా ధ్యానంలో మోక్షం పొందొచ్చు అని 3 చెయ్యి అని అన్నారు. నాలాంటి అజ్ఞానికి చెప్తే నా పక్కన నా భార్య అన్నపూర్ణింది. కానీ నాలాంటి అజ్ఞాని ఆవిడ, కానీ తపన ఎక్కువ ఆవిడికి. కాబట్టి ఆవిడ ఈ 3 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సమాచార్య యొక్క అనుగ్రహంతో ఇవాళ పాఠశాలకు పునాదేశం అనుకో. ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ నేను అంటే కేవలం అన్నమయ కోసమే కాదు, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, పంచకోశాల యొక్క సమాహారం అని చెప్పి వైద్యశాస్త్రం కూడా ఆమోదించేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని తప్పనిసరిగా స్కూల్ సిలబస్ బట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ ఆల్
ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఏపీ స్టేట్. ప్రతి స్కూల్లోని కూడా ఒక 15 నిమిషాల సేపు మెడిటేషన్ అనేటువంటిది ఒక భాగం అవ్వాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆర్గ్యూడ్ మండల జ్ఞాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్టు మన జనవరి 27వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులు కర్నూలు రత్నాకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. సత్యాన్ని, వేద విజ్ఞానాన్ని ప్రతిష్ఠించే బాధ్యత ఎవరిదయ్యా అంటే ఇప్పుడు నా ఎదురుగా వచ్చినటువంటి విద్యార్థులదే. వారి యోగక్షేమాలు చూస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా సాక్షాత్తుగా స్వామివారి సేవ చేస్తున్నట్లుగా భావించి పిల్లలందరికీ కూడా ఉచితంగా సేవ చేస్తూ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ కాలంలో వైద్యం అనేటువంటిది చాలా వరకు కాస్ట్, అంటే ఎక్కువ ధనంతో కూడుకున్నటువంటి వ్యయ ప్రయాసం. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు ఉచితంగా పిల్లలకి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు మనకు దొరకడం చాలా అరుదు. పట్టుదల, ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని, విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో స్టడీ మెటీరియల్స్ ను అందించారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు 10 జీపీఏ లక్ష్యంతో చదవాలని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటె పాదసారథి, రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, చదువుతో గౌరవం, విలువ లభిస్తాయని అన్నారు. పట్టణ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ మాట్లాడుతూ అన్నిట్లో కన్నా విద్య ఎంతో గొప్పదని, అలాంటి విద్యను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్ అని, విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను అందించామన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ రామలింగరాజు, పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము, మైలాబత్తుల ఐసాక్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రద్ధగా చదివించాలన్నారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, దాసాంజనేయ దేవస్థాన ధర్మకర్త గంధం రాధా, యలమంచిలి శ్రీనివాసరావు, చెరుకు తిరుపతిరావు, కాపా అమర్బాబు, వలవల ఆదిలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జీలు షాబు, నేదునూరి గంగాధర్, తిలక్, పాల శ్రీరామ్దాస్, మెంటే గోపి, కో క్లస్టర్ నారాయణరాజు, నసీమా బేగం, పాపోలు ఏడుకొండలు, మల్లువలసరాము, పడమట సోమేశ్వరరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు పల్లివాడ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో పొట్టి శ్రీరాములు బాలకుల మున్సిపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత గొలగాని రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో 10th పరీక్షలు ఉంటాయి. ఆ 10th పరీక్షలకు ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి ఒక దాదాపుగా చాలా చక్కగా పిల్లలు అందరూ చదువుకునే విధంగా, వాళ్ళకి అవసరమైన విధంగా కూడా ఈ బుక్స్ రూపంలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ మెటీరియల్ అందించడం చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం మున్సిపాలిటీలో ఈ స్కూల్, ఈ బాలికల స్కూలు చాలా పేరుంది. పూర్వం నుంచి కూడా మనకి ఏదైతే చాలా చక్కగా దాదాపుగా ఈ స్కూల్ స్ట్రెంతే 1000 మంది దాకా ఉన్నారు. చాలా అభినందనీయం కూడా. ఈ స్కూల్ టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా మరి వాళ్ళ అంకిత భావంతో ఈ స్కూల్లో పనిచేయడం అనేది చాలా సంతోషం. వీళ్ళంతా చాలా చక్కగా చదువుకునే అమ్మాయిలందరూ కూడా మన రాష్ట్రానికి, మన భీమవరం పట్టడానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియదు. గొలగాని రమేష్ గారి ఔదార్యంతో మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతాలక్ష్మి చేతుల మీదుగా 10th క్లాస్ విద్యార్థినులకి స్టడీ మెటీరియల్ ఈ రోజున సుమారు 200 మంది విద్యార్థులకి స్టడీ మెటీరియల్ పుస్తకాలని మరి అందించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గొలగాని రమేష్, మా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు గారు కళాశాలలో భీమవరం తెలుగు యువత అధ్యక్షుల వారు గొలగాని రమేష్ గారు ఈ రోజున 10th క్లాస్ సంబంధించిన
పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు నేటి బాలలే రేపు పౌరులు, ఇది శాస్త్రం అందరూ తెలుసు. ఇవాళ అమ్మాయిలంటేనే ఒక ఆదిపరాశక్తి లాగా ప్రతి విషయంలో కూడా దూసుకెళ్ళిపోవడం చూస్తున్నాం. అదే విధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు ఎన్నో ఈ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ పిల్లలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగన్ రమేష్ గారి సౌజన్యంతో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి గారు శారద గారి ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి స్టడీ మెటీరియల్ అతను అందించడం జరిగింది. ఇక్కడ మహిళా స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళందరూ కూడా మంచి చదివి మంచి మార్కులు సంపాదించి భీమవరం పట్టణానికి ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెన్నో కార్యక్రమాలు అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగన్ రమేష్ గారు ఒక సౌజన్యంతో పిఎస్ఎంస్ గర్ల్స్ హై స్కూల్లో మరి 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి 200 మందికి స్టడీ మెటీరియల్స్ ఇష్టం జరిగింది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బుక్స్ విషయంలో కానీ, అలాగే బట్టల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ నాణ్యమైన అందిస్తూ మరి ఈ రోజున విద్యార్థుల్ని ఎంతో పోషకారం చేస్తున్నందుకు మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ అలాగే ఇంత మంచి కార్యక్రమం చేసిన రమేష్ గారిని అభినందిస్తున్నాం. ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో సుమారు 200 మంది 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్ కావాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విషయాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెట్టి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థినులందరికీ కూడా 200 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంచాము. ఈ స్టడీ మెటీరియల్ పిల్లలందరూ కూడా చదివి బాగా వినియోగించుకొని 10th క్లాస్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా స్కూల్కి చాలా శుభదినం. మరి ఈరోజు మరి గొల్లగాని రమేష్ గారి ఆధ్వర్యంలో మా 10th క్లాస్ స్టూడెంట్స్ 204 మందికి పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఇచ్చారు. నేను అడగగానే ఆయన ముందుకు వచ్చి ఈ పుస్తకాల కార్యక్రమాన్ని ముందుంచి నడిపారు. మరి తోట సీతారామలక్ష్మి గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మిగతా తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ పుస్తకాలను ఉపయోగించుకొని మా పిల్లలు మంచిగా చదివి లాస్ట్ టైం 583 మార్కులు ఫస్ట్ వచ్చిందని మా స్కూల్కి, మరి 583 దాటి ఈ సంవత్సరం మరిన్ని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ గొలగాని రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. గాన గాంధర్వుడు, అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు యుగాంతం వరకు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు వేగిస్ నరంగరాజు, డాక్టర్ ముదునూరి గోపాలకృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి వల్లూరు వెంకట రాధాకృష్ణమూర్తి అన్నారు. భీమవరం జేపీ రోడ్లో ఆదర్శనగర్ వద్ద కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన సర్ ఆర్దార్ కాటన్ పార్క్లో ఘంటసాల 52వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాస్మోపాలిటన్ క్లబ్ ఉపాధ్యక్షులు వేగిస్ రమేష్, కార్యదర్శి భూపతిరాజు సుబ్బరాజు, మాజీ అధ్యక్షులు అల్లూరి పద్మరాజుతో పాటు కాంస్య విగ్రహ కమిటీ నాయకులు ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఘంటసాల కాంస్య విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాకుండా ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న వల్లూరు వెంకట రాధాకృష్ణమూర్తిని అభినందించారు. అనంతరం సరార్దార్ కాటన్, వీణం, వీరన్న దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, రేపాక వెంకన్నబాబు, గాదిరాజు నాగరాజు, భూపతిరాజు బుజ్జిరాజు, బాటిప్రోలు శ్రీనివాసరావు, పేరుచల లక్ష్మణవర్మతో పాటు పలువురు ప్రముఖులు, ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గతించి ఈ రోజుకి 52 సంవత్సరాలు అయింది. 1974 ఫిబ్రవరి 11వ తేదీన వారు స్వర్గస్థులైనారు. ఆ తదుపరి వారి యొక్క విగ్రహాలు మన రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా
ఘంటసాల గారి విగ్రహాలు పెట్టి వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాం. గాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ గానంలో ఆర్ద్రత, భావ వ్యక్తీకరణ, లాలిత్యం, సౌందర్యం, వీటన్నింటికీ మించి శ్రావ్యత, శాస్త్రం, ఇన్ని లక్షణాలు కలగలిసినటువంటి సంగీతం ఘంటసాల గారిది. అందుకే వారి సమకాలికుల్లో కానీ వారి తరువాత వారు కానీ ఎవరు కూడా వారి స్థాయికి చేరుకోలేకపోయినారు. ఇంకా ఘంటసాల గారి పాటే ఇవాటికి మనకి శరణ్యమైందంటే అది వారి యొక్క ప్రతిభా సామర్థ్యాలకి గీటుగాయని నేను మీ అందరికీ మనవి చేస్తూ, దీనికి అంతటికీ కూడా పూర్తి సహకారాన్ని ఇచ్చింది ఈ కాస్మోపాలిటన్ క్లబ్ భీమవరం వారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఇక ముందు కూడా వారి యొక్క సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. వారు తప్పనిసరిగా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రాబోయే డిసెంబర్ 4వ తారీఖున ఒక బ్రహ్మాండమైనటువంటి సంగీత కార్యక్రమం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేయబోతున్నామని హృదయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ విగ్రహావిష్కరణకి, ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడానికి తొలిగా రాధాకృష్ణాచార్యులు, గాంధీరాజు గారు కొన్ని సంప్రదించి వ్యవహారం చేసినప్పుడు నన్ను కూడా అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, మాస్టారు మీరు ఎవరికి వెళ్ళండి, ఏదైనా లోటుపాట్లు ఉంటే మనం విగ్రహాన్ని మనం నిర్మించుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదని చెప్పాను. అలాగే అందరూ దాతలు బాగా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సిన్సియర్గా వ్యవహారంగా రాధాకృష్ణ మాస్టర్ కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం. ఒక గొప్ప గాయకుడు, ఈ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ఆయన్ని మనం మర్చిపోకూడదు అని గుర్తు చేసుకోవడం కోసం సాధారణంగా మనం మన భార్య జన్మదినమే మర్చిపోతా ఉంటాం. అలా తిట్లు తినేవాడు మనలో చాలా మంది ఉన్నాం. కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి, జయంతి క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకుని మనందరినీ చేరదీసి ఈ కార్యక్రమాలను విజయవంతంగా గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్నటువంటి రాధాకృష్ణమూర్తి గారికి మనందరి తరఫున, మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఘంటసాల మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సమయం కూడా ఎవరికి సరిపోదు. నిజంగా అంత అద్భుతమైన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన అన్నమయ్య యొక్క మరో జన్మే ఘంటసాల వెంకటేశ్వరరావు. 52 సంవత్సరాల క్రితం ఆయన కాలం చేసినప్పుడు ఈనాడు స్పెషల్, ఆ ఈనాడులో మొట్టమొదటి పేజీలో వచ్చినటువంటిది ఏంటంటే, బహు దూరపు బాటసారి ఇటుపోయామో ఈసారి. నిజంగా కూడా హెయిర్ రైజింగ్ అన్నమాట. ఆయన ఆ పాట సొంతంగా రాసుకుని దానికి ట్యూన్ పెట్టుకుని పాడేట్టు, బహు దూరపు బాటసారి ఎటుపోయామో ఈసారి అని పాడటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన గురించి ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు కూడా స్మరించుకోవాలనుకుంటే అంటే మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం వచ్చేది భగవద్గీత. భగవద్గీత ఈ రోజునంత పాపులర్ అయిందంటే కేవలం ఆయనే కారణం. అటువంటి మహానుభావుడికి ఈ రోజున ఈ కార్యక్రమం జరపడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.